బ్రేకింగ్ చూద్దాం. రెజ్లర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. బ్రిజ్భూషణ్ నిర్దోషిగా ప్రకటించిన కోర్టు మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో నిందితుడు బ్రిజ్భూషణ్ వినోద్ తోమర్ నిర్దోషిగా ప్రకటించి తీర్పిచ్చింది. WFI మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్కు ఊరట లభించినట్టే 2024లో బ్రిజ్భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదైంది. ఒకసారి ఢిల్లీ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటిది? బ్రిజ్భూషణ్పై అప్పట్లో అనేక రకాలైన సంచలనమైన అలిగేషన్స్ వచ్చాయి, పర్టికులర్గా లైంగిక వేధింపులకి సంబంధించి. ఆయనపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇన్నాళ్ళలో నిరసన తెలిపారు. మరి ఏంటి, ప్రూఫ్ సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ? డెఫినెట్గా ఆధారాలు లేవనే ఉద్దేశంతోనే రౌజన్ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. అంటే ప్రజెంట్ అయితే తీర్పు ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ మంజూరు చేశారు. కానీ దీనిపై ఉన్నత న్యాయస్థానంలో ఫైట్ చేస్తామంటూ కూడా రెజ్లర్ తెలుపుతున్నారు. అంటే గతంలో మీరు చెప్పినట్టు 2023లోనే ఇటు జంతర్ మంతర్ వేదికగా ఆయన నివాసం పక్కనే జంతర్ మంతర్ ఉంటుంది. బ్రిజ్భూషణ్ సింగ్ చరణ్ సింగ్ నివాసం స్టార్టింగ్లో ఉంటుంది. ఆయన నివాసం పక్కనే జంతర్ మంతర్ ధర్నా ప్రాంగణం ఉంటుంది. ఆ ప్రాంతంలోనే దాదాపు అనేక రోజులు వారు జంతర్ మంతర్లో నిరసన వ్యక్తం చేశారు. అంటే ఈ రెజ్లర్ పోటీలో పాల్గొనాలి, హై పొజిషన్కి వెళ్ళాలంటే లైంగిక దాడికి పాల్పడుతున్నారు. బ్రిజ్భూషణ్ సింగ్ అనేక మంది పైన లైంగిక దాడి చేశారు అనేది ప్రధానంగా ఆరోపణ చేశారు. వినోద్ ఫోగట్ కానీ సంగీత్ ఫోగట్ అనేక మంది రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఆయనపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం మా ఎవరైతే మెడల్స్ వచ్చాయి, మేము దేశం కోసం ఫైట్ చేస్తున్నాం, మాపై ఈ విధంగా దాడి చేస్తున్నారనేది వారు ఫైట్ చేశారు. ఆ సందర్భంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు రౌజన్ కోర్టులో 2023లో ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 3 సంవత్సరాల తర్వాత ఆయన పైన ఎటువంటి ఆధారాలు వ్యతిరేకంగా లేవు, స్పష్టమైన ఆధారాలు అనేది. ఒక పాయింట్ స్పష్టంగా చెప్పండి. అంటే కోర్టు తీర్పును మనం గౌరవించాలి, కోర్టు తీర్పు గురించి మనం ఎక్కువ ప్రస్తావించకూడదు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, వ్యవస్థల్ని బ్రిజ్భూషణ్ ఏమైనా మేనేజ్ చేశారా? అంటే ఛార్జ్షీట్లో అతని మీద ఏం ఆధారాలు లేవని ఎట్లా డిసైడ్ చేసేస్తారు? ఏ లైంగిక వేధింపులు లేకుండానే ఒక ఫొగాట్ ఫ్యామిలీతో సహా అనేక మంది రెజ్లర్లు అన్ని రోజుల పాటు జంతర్ మంతర్లో కూర్చుని ధర్నా చేయాల్సిన అవసరం వాళ్ళ కన్నీళ్ళకి ఈరోజు విలువలు లేకుండా పోయినట్టే కదా. డెఫినెట్గా పోలీసులపై ఇదే ఆరోపణలు చేస్తున్నారు రెజ్లర్లందరూ కూడా. కేవలం ఒక వినేష్ ఫోగట్ కానీ సంగీత ఫోగట్ కాదు, అందరూ రెజ్లర్లందరూ కూడా, మహిళా రెజ్లర్లందరూ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు మేనేజ్ చేసి, వ్యవస్థలు మేనేజ్ చేసి ఆయన నిర్దోషిగా బయటపడవచ్చు. కానీ మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఇటు రౌజన్ కోర్టులో ఆయనకు ఊరట లభించినప్పటికీ కూడా ఆయనతో పాటు తోమర్కు బెయిల్ లభించింది. కానీ మేము హైకోర్టుకి వెళ్తాం, అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఫైట్ చేస్తామనేది వారు ప్రధానంగా చెప్తున్నారు. కానీ మాకు న్యాయం జరుగుతుంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉందని వారు చెప్తున్నారు. కానీ మీరు చెప్పినట్లుగా వ్యవస్థల్లో మేనేజ్ చేసి ఉండొచ్చు, మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉందనేది కూడా వారు కూడా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు ఛార్జ్ షీట్ లో అసలు ఎవిడెన్సే లేదని చెప్పడం అనేది కొంత విడ్డూరం. అంటే వీళ్ళందరికీ ఒక కౌన్సిల్ ఉంటుంది అశోక్. వాళ్ళ దగ్గర ఈ సమస్య పరిష్కారం కానప్పుడు వీళ్ళు కోర్టులకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు నిరసనలు తెలపడం ఇవన్నీ జరిగాయి. అంటే అసలు ఏవి లేకుండా ఎలిగేషన్స్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ని వాళ్లే అంధకారంలో పడేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉండదు. కాబట్టి సో ఏంటి ఇదంతా, ఏం జరిగి ఉండొచ్చు అనేది. రెజ్లింగ్ లో మహిళలు రావటమే ఒక గొప్ప విషయం. అలాంటి రెజ్లింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు మహిళలు. ఈ రోజు దంగల్ లాంటి సినిమా, ముగ్గురు అక్క చెల్లెళ్ళ సినిమా కదా ఆ స్టోరీ. సో వాళ్ళు ఇంత సంచలనాలు సృష్టిస్తున్నారు, దేశానికి పథకాలు తీసుకొస్తున్నారు ఈ రెజ్లింగ్ లో. అలాంటి రెజ్లింగ్ లోకి అడుగు పెట్టాలంటే ఈ లైంగిక వేధింపుల కారణంగా మేము భయపడిపోతున్నామని ఆడపిల్లలు అంత పెద్ద ఎత్తున కన్నీరు పెట్టుకుంటూ ఆ రోజు నిరాహార దీక్షలు చేశారు. వాటికి విలువ లేకుండా పోయింది. అంటే వాళ్ళంతా చెప్పింది అబద్ధమే అన్నట్టుగా దీని అర్థం. సో ఇక్కడ వ్యవస్థలు మేనేజ్ చేయటువంటి కోర్టులు కాదు మా ఉద్దేశం. ఎవరైతే విచారణ చేసిన పోలీసులు ఉన్నారో ఆ పోలీసుల్ని బ్రిజ్భూషణ్ తన పలుకుబడిని ఉపయోగించి మేనేజ్ చేశారన్న అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇది మేమంటున్నది కాదు, రెజ్లర్లు చేసిన అలిగేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ కోర్టుకు వెళ్ళబోతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళకి న్యాయం జరగాలని ఆశిద్దాం.